చూడండి, కదలికలు లేవు. మెల్లగా బిగింపుతో బిగించాలి. పిడికిలు పట్టు, భుజాల వరకు తీసుకురండి. ఆపండి. ఇక్కడ ఎట్లా ఉండాలి స్థితి అంటే, ఇద్దరు మనుషులు కుడివైపు ఎడం వైపు లాగుతున్నారు మీ చేతుల్ని, అంత ఫోర్స్ కావాలా. మెల్లగా పైకి ఎక్కండి. ఎదురుగా కలపొద్దు. ఇప్పుడు కలపండి. లాక్ చేయండి. లేవండి కాళ్ళ పైన. సూపర్, బాగా చేశారు. ఆగండి కొద్దిసేపు ఆగండి. దీని పేరు తాడాసన్. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, పొడుగు పెరుగుతారు. పాంచ్ అను చేయండి. సాత్ అనొద్దు. చేశారు మీరు. రిలాక్స్. మీరు ఎట్లా వేసిందో తెలుసా? మీరు అంతవరకు మనుషులు కదా, కానీ మనుషులు లెక్క చేయలే. ఎట్లా వేసాం మరి? మర మనుషులు లెక్క చేశారు. రోబోస్కి సొంత తెలివి ఉండదు కదా, ఎంత చేయాలో అంత చేస్తారు. మీరు కూడా నా మాట విని చాలా చక్కగా చేశారు. ఇంకా కొన్ని చేద్దాం మరి. చాలా బాగా చేశారు. రైట్. ఇప్పుడు చేసే ఆసన పేరు పాదహస్తాసన్. చెప్పండి. పాద అంటే ఏంటి? పాదాలు. హస్త అంటే చేతులని పాదాల దగ్గర తీసుకెళ్ళి పాదహస్తాసన్. సరేనా? రైట్. రెడీ. చక్కగా ఉండండి. ఇట్లా ఉండాలి చక్కగా. కదలికలు లేవు. ముందుకు చూడాలి. మెల్లగా పైకి పెట్టండి. మాట్లాడొద్దు, నన్ను చూసుకొచ్చేది. మాట్లాడొద్దు కదా, శబ్దం రావు. భుజాలకు సమాంతరం. ఇప్పుడు వంగాలి. చేతుల్ని పాదాల దగ్గరికి తీసుకురండి. ప్రయత్నించండి. సూపర్. వీలైతే మీ యొక్క తలని మోకాళ్ళకి టచ్ చేయండి. ట్రై చేయండి. కాకపోతే అవసరం లేదు. మోకాళ్ళు నొప్పొద్దు. కడుపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి దీనివల్ల. లేవండి. చెప్పు. సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఏ పేరు? చక్రం అంటే తెలుసా? ఎట్లుంటుంది చక్రం? అర్ధ చక్రం అంటే సగం చక్రం. ఇది కూడా నడుముకి, ఛాతికి, థైరాయిడ్కి చాలా మంచి ఆసనం అనమాట. కడుపు నొప్పి, నడుము నొప్పి కూడా తగ్గుతుంది దీనివల్ల. చెప్పండి ఒకసారి. అర్ధ చక్రాసన్. ఇట్లా కిడ్నీస్ ఉంటాయి ఇక్కడ, దానిపైన చేతులు పెట్టాలి. వెనక్కి ఉండండి. నవ్వద్దు. బ్యాలెన్స్ చూసుకోవాలి. బ్యాలెన్స్ మీరు ఎంత ఉండగలిగితే అంత వంగి. ఎక్కువ వంగకండి. మీరు ఎంత ఉండగలిగితే అంతే. వెనక్కి చూడాలి. చెయ్యి ఇట్లా తిప్పుకోవాలి. ఇంకొక ఆసనం చేద్దాం. సైడ్ బెండింగ్, పక్కన పెంచడానికి. అర్ధ కట్టి చక్రాసనం. నడుముకి బాగా బలం వస్తుంది ఈ ఆసనం. సరేనా? ఇక్కడ నా వైపు చూడాలి. కదలికలు లేవు. పేరు చెప్పండి. అర్ధ కట్టి చక్రాసన్. కట్టి అంటే నడుము కట్టి అంటాం మనం. ఈ నడుమును ఉంచుతాం కాబట్టి దీనికి అర్ధ కట్టి చక్రాసనం అని పేరు అన్నమాట. నడుముకి మంచి బలం. కుడి చేయి పక్కకి తీసుకోండి. కుడి చేయి చెప్పండి. అరే నేను మీకు ఎదుర్కొన్నా కదా, నా కొడి ఇక్కడైతే మీకు ఇక్కడైతుంది. మీరు ఆ చెయ్యి అన్నం తినే చెయ్యి. నేను అన్నం తినే చెయ్యి ఇక్కడ ఉంది, నాకు మీకు ఇక్కడ ఉంది. అది చూసుకోండి. మీ అన్నం అది ఇక్కడ చెయ్యి తిన్నారు కదా. రాయి. ఓకే. అనకండి. చక్కగా చెవికి తాకాలి. వేళ్ళు విడిపోవద్దు. 5 వేళ్ళు కలిసి ఉండాలి. పైకి చూడండి. వంచండి. బెండ్ చేయండి.
పైకి చూడాలి. 6 7 8 శబ్దం రావద్దు. నౌ లెఫ్ట్ డాష్ చేతులు చక్కగా 11 పైకి చూడండి. 12 మంచిది. 13 14 15 16 ఒక్క ఆసన చేద్దాం. ఇది చాలా మంచి ఆసన. ఏకాగ్రత జ్ఞాపశక్తి పెరుగుతుంది. చాలా పవర్ఫుల్. ఈ ఆసన ఎవరైతే చేస్తారో వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ అంటే మంచి విద్యార్థులు. మరి ఈ ఆసన ఎవరికైతే రాలేదో వాళ్ళు చెడ్డ కాదు కానీ సర్దుకోవాలి. మంచి విద్యార్థులుగా మారాలి అన్నమాట. చూద్దామా? మీ బ్యాలెన్స్ సంబంధించిన చాలా పవర్ఫుల్ ఆసన. చక్కగా ఉండండి. ఆసన పేరు వృక్షాసన్. చేస్తారు ఒక్కొక్కరితో మంచిగా నించుంటాను. ఎక్కువసేపు ఉండాలి. అప్పుడు మీరు మీ బ్యాలెన్స్ మీ ఆధీనంలో ఉండాలి. సూపర్. మీ కంటికి ఎదురుగా చూడండి. దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. తెలుగులో కరతాల ధ్వనులు. ఇది ఎందుకోసం చేయాలంటే మన అరచేతిలో శరీరానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ ఉంటాయి. మీరంతా ఎవరు? మనుషుల్లో, పిల్లల్లో, విద్యార్థులు. ఆ పిల్లలే దేవుళ్ళు అంటారు కదా, దేవుళ్ళతో సమానం. కాబట్టి విద్యార్థులు చదువుకునే వాళ్ళు కదా విద్యార్థులు అంటారు. విద్యార్థులకి మీ శరీరంలో ఏ భాగం బాగా పనిచేయాలి? చేతులు. ఇంకా రైట్. ఏ భాగం బాగా పనిచేయాలి? పోలే కదా. అందుకోసం బ్రెయిన్, మెదడు బాగా పనిచేయాలి. మీ చేతిలో మెదడు ఉందా చూసుకోండి. తెలియదు నేను చెప్తా ఎక్కడ ఉందో. ఆ భాగాన్ని ఒత్తితే నీకు మతి మరపు రాదు. ఇలా పెట్టండి చెయ్యి. ఈ బొట్టల వేలు ఉందా? ఇది బ్రెయిన్ పాయింట్ అనమాట. బ్రెయిన్ షార్ప్ దిగి దొరుకుతారు. 40-50 సార్లు తన ఖాళీ టైంలో యాక్యుప్రెషర్ అని ఉంటుంది. ఏమంటారు? యాక్యుప్రెషర్. సైనస్, ముక్కు సమస్యలు తగ్గుతాయి. ఇలా అద్దాలు ఉన్నాయి ఎవరికైనా? అద్దాలు పెట్టుకున్నాం. వెరీ గుడ్. ఇది కన్ను పాయింట్. కంటి చుట్టూ పెరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా అద్దాలు పెట్టుకుంటే మీరు ఒక్కమని చెప్పాలి. కన్ను అద్దాలు పక్కన పెట్టేస్తారు. ఇంకా వీళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే ఏంటి అంటారు కదా. ఎందుకంటారు? చెవుడు దీనికి దోషం. ఒక్కసారి చెప్తే సరిగ్గా వినపడదు. 2-3 సార్లు చెప్పాలి. అట్లున్నారు ఎవరైనా? అక్కడ ఉన్నారు ఎక్కడో అనుకుంటే వదిలేదు. ముక్కుతో వదలాలి. సరేనా? పూరకు చెప్తాను. గాలి తీసుకోవాలి. శబ్దం చేస్తే వదలాలి. దీనివల్ల ఏమవుతుందంటే మెదడులో ఉన్నటువంటి కణాలు యాక్టివేట్ అవుతాయి. ఏకాగ్రత జ్ఞాపకశక్తి మధ్యపరకు పోతుంది. అంత పవర్ఫుల్ అనమాట. సరేనా? కళ్ళు మూసుకోవాలి. కోమలంగా మూసుకోవడం అంటే మరీ బిగించద్దు. కోమలంగా అంటే ఖాళీ టచ్ చేయాలి. ఎటువంటి దృశ్యం కనపడదు. బిగించద్దు. లైట్గా కోమలంగా అంటారు. పూరక గాలి తీసుకోండి. గట్టి చెప్పాలి. ఎక్కువసేపు చెప్పాలి. ఇది చెప్పలే కదా. చెప్పిన తర్వాత
పూరక అంటాను. అప్పుడు గాలి తీసుకొని సౌండ్ చేస్తూ వదలాలి. కళ్ళు మూసే ఉండాలి, కళ్ళు తెరవద్దు. పూరక. 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 అలాగే ఉండండి. ధ్యానం, మెడిటేషన్. శ్వాసని గమనించండి. శరీరంలో శ్వాస ఎట్లా వెళ్తుంది, బయటకు ఎట్లా వెళ్తుంది, మనసుతో గమనించాలి. మాట్లాడద్దు.